హలో అండి. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరు బాగున్నారా? ప్రియ సహోదరుడా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఎన్నోసార్లు మన జీవితంలో మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామండి. ముందుగానే జీవితాన్ని ఊహించేసుకుంటాము. ముందుగానే భవిష్యత్తును ఊహించేసుకుంటూ ఉంటాము. ఇలాగే నా భవిష్యత్తు ఉండాలని ఎంతగానో తపిస్తూ ఉంటాము, ఎంతగానో ఆరాటపడతా ఉంటాము. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నది దక్కకపోతే, కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా జీవితము అలా ఉండకపోతే, మనం అనుకున్న రీతిగా అవన్నీ జరగకపోతే ఎంతగా చింతిస్తూ ఉంటామండి, ఎంతగా బాధపడుతూ ఉంటాము కదా. అందుకే వాక్యం చెప్తా ఉంది, మనం ఏది కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏది కూడా ఇది ఇలా జరుగుతుందేమో, అది అలాగే ఉంటుందేమో అని లైఫ్ని ఎప్పుడు కూడా ముందుగానే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి, ఊహించుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, ప్రతిరోజు ప్రతి దినము మనము ఆయన మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన మన కోసము ప్రతి ఉదయము ప్రతిరోజు కూడా నూతనమైన బహుమానాలు, నూతనమైన బ్లెస్సింగ్స్ దాచి ఉంచాడండి. అవి రోజులు గడుస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది, రోజులు గడుస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ మనము చాలాసార్లు ఏం చేస్తామంటే ఏదో ఊహించేసుకుంటాము, ఇలా అనుకుంటాము, అలా అనుకుంటాము, అవి జరగకపోయేసరికి బాధపడుతూ ఉంటాము. వాక్యం సెలవిస్తూ ఉంది, ఇర్మియా గ్రంథము 29:11 చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చూడండి, దేవుడు మన కోసము సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట అండి. హల్లెలూయా. మనల్ని హాని చేసే ఉద్దేశాలు ఆయనకు లేవు, మనల్ని హాని చేసే ప్లాన్స్ ఆయనకు లేవు. ఆయన కేవలము మనల్ని బ్లెస్ చేయాలనే ఉద్దేశాలే దేవుడు కలిగి ఉన్నాడు. సో ఆ ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఏది ఊహించుకోకూడదు, కేవలము పూర్ణ హృదయముతో దేవుని మీద నమ్మకం ఉంచుకుందాము. దేవా, నేను నీ మీద నమ్మకం ఉంచుతున్నాను, నాకు తెలుసయ్యా నువ్వు నా చేయి విడిచిపెట్టు, నాకు తెలుసయ్యా నువ్వు నన్ను దీవిస్తావు, నాకు తెలుసయ్యా నా కోసం నువ్వు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నావని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడడం నేర్చుకుందాం. ఆయన మీద ఆధారపడుతూ ఆయన కోసం ఎదురు చూడడం నేర్చుకుందాము. మనం ప్రతిరోజు దేవునిలో ఆనందిస్తామండి. కానీ ముందే ఊహించుకుంటే అవి జరగకపోతే మనం బాధపడతాం. కాబట్టి దేవుని మీద భారం వేద్దాము, ఆయన మీద అన్నీ వదిలేద్దాం. ఆయనే అన్నీ చూసుకుంటాడు. మనకు సమాధానకరమైన మేలును దేవుడు ప్రతిరోజు మన పట్ల ఆయన చూపిస్తాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.